వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి. నమస్తే అండి. ఈరోజైతే మీ ముందుకైతే చికెను మునగాకు ఫ్రై అండి మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. చికెను మునగాకు ముందుగాను కొంచెం తల మీద వేసుకొని ఆనియన్స్ త్వరగా సరేండి. ఆనియన్స్ బాగా వేగుతున్నప్పుడు మనకి నిజంగా ఈ తవా కొన దగ్గర నుండి నాకు ఒక సరదేస్తుందండి. ముందు తవా మీద కొన్నట్లుగా ఎక్కువగాను తక్కువ నూనెతో కూడా అవుతుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి, చూసారు కదా. ఎక్కువ అక్కర్లేదండి. నాకు ఈ తవా మీద ఎందుకంటే మంచి ఫీల్ వస్తుంది అన్నమాట. ఇలా వండుతున్నప్పుడు మనకి చికెను నేను ఎప్పుడు కడగగానే ఉప్పు పసుపు అయితే వేసేస్తాను అనమాట. కడిగేసిన వెంటనే ఉప్పు పసుపు వేసేసి చికెను ముందు సాల్ట్ కడిగిన వెంటనే సాల్ట్లోని పసుపులోని ఉంచేసామనుకోండి, అదేంటంటే పీస్ కూడా జ్యూసీగా ఉంటుంది అన్నమాట, డ్రైగా లేకుండా. చూసారు కదా. ఇప్పుడు దాంట్లోనే అసలు ఇంగ్రీడియంట్ అనేది ఇలాగ పచ్చిగా ఉన్నప్పుడే మనం మునగాకు కూడా వేస్తే దాని ఫ్లేవర్ అంతా చికెన్ పడుతుందండి. దీంట్లో కారం ఎక్కువ వేసుకోకూడదండి. కారం తక్కువ వేసుకొని మనం తయారు చేసుకునే మిశ్రమం అంటే నేను ఎప్పుడుగానో ఫ్రైస్కి ఒక పౌడర్ వేస్తాను అన్నమాట. ఏంటంటే ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసుకొని కొంచెం దోరగా వేయించుకుంటాను అనమాట. వేయించుకొని అవంతా పడతాను అనమాట. ఆ పౌడర్ లాస్ట్లో వేసుకోవాలన్నమాట. అది నేను చేశాను. అయితే ఫస్ట్గాను కారం మాత్రం ఎందుకు తగ్గించుకోమన్నట్టు పచ్చిమిర్చి కూడా లాస్ట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి విటమిన్ ఫుడ్ లాంటిది కదండి, అందుకని. నాకు నూడిల్స్ పాయింట్లో తెలంగాణ కొడుతుంటారు కదా, నాకు ఎంత ఇష్టమో అలా కొట్టడం వల్ల నేను తెగ సరదా పడిపోతుంటాను అనమాట. అందుకని నా గోల భరించలేక మా ఆయనగారు తవా తీసుకున్నారనమాట. నువ్వు ఫీల్ అయిపోతే ఇంట్లో వండి కానీ బయట వండకాలనుకోని ఇట్లానే కొంచెం మనకి సైంధవలో ఉన్నామండి. రుచి సరిపడ్డా ఏదైనా మనం వండడంలోనే ఉంటుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి విటమిన్ ఫుడ్ అయితే తినాలి. ఎప్పుడు చికెన్లోనైనా మటన్లోనైనా వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ వేసుకుంటే చాలా మంచిది మనకి. కారం కూడాను ఆల్రెడీ నేను కడిగినప్పుడే కొంచెం పసుపు వేసాను కాబట్టి సరిపోతుంది. ఇదిగోనండి, ఇలా కలిపాం కదా, దీని మీద నీళ్ళు వేయాలన్నమాట. ఇప్పుడు వేడి నీళ్ళు వేసినా పర్వాలేదు, కొంచెం చల్లనైనా. అయితే దీని మీద మూత లేదనమాట. నేను క్యాప్ ఉండాలి కదా, ఇంత పెద్ద క్యాప్ ఎక్కడ నుండి వస్తావే అనుకుని అడిగితే నేను ఏదో ఒక మూత అరేంజ్మెంట్ చేయాలి అనుకున్నాను అనమాట. అయితే క్యాప్ ఉండిపోయింది అనమాట. అది సరిపోద్దేమో అని చూసాము, మరి చూడాలి. అది ఇలా కదండి, కొంచెం నీళ్ళు మాత్రం వేయాలి అండి. ఇక బాగా దీన్ని మగ్గింది కదండి. ఇప్పుడు మనకి కొంచెం నీళ్ళు అనమాట. అర గ్లాస్ నీళ్ళలాగా ఇవ్వనండి. నీరు పెట్టిన తర్వాత ఇదిగోండి మా ఇడ్లీ పాత్రది, అది కూడాను క్యాప్ సరిపోలేదన్నమాట, చిన్నదైపోయింది. దీని మీద నేను క్యాప్ కొనుక్కోలేమో ఎత్తికేసి. అంతవరకు ఒక బేషన్ దొరికితే పెట్టాను, అంతవరకు ఉడుకుతుంది. ఇది దమ్ అయిన తర్వాత నేను చూపిస్తాను. తింటడా అమ్మ బాబా వేడి మంచి ఫ్లేవర్తో చూడండి. గ్రేవీ ఎంత బాగా దిగుతుందో కిందన చూడండి, చాలా బాగుందండి. నేను అందరికీ అవ్వాలి కొనుక్కోమన్నా ఉన్నదాన్ని అనుకుని వండియండి. నాలాంటి పిచ్చానందం ఉన్నది ఉంటారు కదా, కొనేసుకుంటాం అనమాట. కానీ మంచి ఫ్లేవర్ అసలు నిజంగానే మునగాకు తినడం వల్ల హెయిర్ ఫాల్ కానీ అన్నీ తగ్గుతుందండి. చాలా మంచిదండి. చాలా వరకునా చాలా మంచి ఔషధ గుణాలు అనమాట. నేను ఇంతకు ముందు కూడా మునగాకు కోసం రెసిపీస్ చాలా పెట్టాను.
అందుకై కోసం ఇందాల తిప్పేస్తున్నాం మొబైల్. మనం ఫ్రై చేసేసుకున్న దగ్గర కావాలండి. దగ్గరకు అవుతే అంటే మునగాకులో ఉన్న దాంట్లో ఉన్న విటమిన్స్ అంతా చికెన్ పట్టియాలన్నమాట. అలా అని నీటిలో తిన్నా కూడా పిల్లలు ఇష్టపడరు అనమాట. కొంచెం ఫ్రైలా చేసామనుకోండి దానికి మంచి ఔషధ గుణాలు ఉంటుంది, బాగుంటుంది. ఆల్రెడీ వాటర్ వేసి బాగా మగ్గనిచ్చాం కదండి. ముక్క అయితే ఇదిగో చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇదిగో చూడండి ముక్క చక్కగా ఉడికింది. చూసాం కదండి. ఇప్పుడు మన సీక్రెట్ మసాలా వేసుకోవాలి. చూడండి ముక్క ఎలా కావాలంటే ఇలా చూడండి. అది మనం ఇలా ఫ్రెష్ చేసి చూసారా ముక్క ఎలా ఉంది కదా, దేనికి విడిపోతున్నట్లుగాను. ఇదిగో ఇలా అయినప్పుడు మనకి సీక్రెట్లో, నేను సీక్రెట్ అంటే ఏం లేదండి, చెప్పాను కదా ఏంటి, జీలకర్ర, ధనియాలు, కొంచెం మిరియాలు పౌడర్ చేసుకున్నదే వేసుకుంటే సరిపోద్దండి. ఇది మిరియాలు కొంచెం దోరగా వేయించుకొని పౌడర్ చేసుకున్నానండి. ఎప్పుడు ఎక్కువగా ప్రైస్లో నేను ఇదే వేస్తాను, బాగుంటుంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ట్రై చేస్తారని మీ ముందుకైతే తీసుకొస్తాను. నాకు తెలిసి తక్కువ నూనెతోనే, ఎక్కువ ఏమీ కాదు. సరేనా, నా తవా సరదా తీరిపోయింది చక్కగాను, సరదాగా కూడా అనిపించింది, చాలా బాగుంది. ఇగో ఇప్పుడు వీళ్ళకి పెడతాను, వీళ్ళు ఎలా ఉందనో కొన్ని చెప్తారో చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ మా రెసిపీ కానీ నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ శరవణ ఫ్యామిలీకి ఆదరించండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకెన్నో మరెన్నో వీడియోలు మీ ముందుకైతే తీసుకొస్తామండి ఫ్రెండ్స్. ఓకేనండి, నమస్తే అండి, నమస్తే ఫ్రెండ్స్.